ప్రేమ వాత్సల్యంతో మనుమల్లకిచ్చిన గిఫ్ట్ డీడ్ను చట్ట విరుద్ధమైన ప్రక్రియ ద్వారా రద్దు చేయడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. సీనియర్ సిటిజన్స్ చట్టం కింద గిఫ్ట్ను రద్దు చేయాలంటే అందులోని షరతులు ఉల్లంఘించి ఉండాలంది. కానుక ఇచ్చే ముందు రోజువారీ అవసరాలు మందులు అందించాలన్న షరతు ఉండి వాటిని అమలు చేయనప్పుడు మాత్రమే గిఫ్ట్ను రద్దు చేసుకునే హక్కు సీనియర్ సిటిజన్కు ఉంటుందని పేర్కొంది. రంగారెడ్డి జిల్లా శేరలింగంపల్లి మండలం కొండాపూర్లో భవనంలో ఉన్న 5-6 అంతస్తులను 2019లో ఇచ్చిన గిఫ్ట్ డీడ్ను అమ్మా నాన్న ఫిర్యాదుపై ఆర్డీఓ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ అమెరికాలోని రోహిత్ శౌర్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అల్లుడితో విభేదాల కారణంగా సీనియర్ సిటిజన్స్ చట్టం కింద ఆర్డీఓ వద్ద ఫిర్యాదు దాఖలు చేశారని, అయితే షరతులు లేని గిఫ్ట్ను సీనియర్ సిటిజన్స్ చట్టం కింద రద్దు చేయడానికి వీల్లేదన్నారు. ఆర్టీఓ 2023 జనవరి 12న ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత గిఫ్ట్ ఇచ్చిన తాత సుబ్బారావు అదే ఏడాది అక్టోబర్ 20న మృతి చెందారన్నారు. అందువల్ల గిఫ్టుపై తండ్రి తరపున వారసులైన కొడుకులు వివాదం చేయడానికి హక్కు లేదన్నారు. తండ్రి ఇచ్చిన గిఫ్టుపై వారసులకు ఏమైనా వివాదాలుంటే వాటిని సివిల్ కోర్టులో తేల్చుకోవాలన్నారు. కుమార్తె పిల్లలకు తాత షరతులు లేకుండా చేసి ఇచ్చిన షరతు లేని గిఫ్ట్ డీడ్లు రద్దు చేసే అధికారం ఆర్డీఓకు లేదంటూ ఆర్డీఓ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.